Hi founders, I am RK Reddy on Passive. టుడే ఈరోజు 3వ తేదీ జూన్ మంత్. మనకు ఆన్ ప్యాసివ్ లాస్ట్ మార్చి 3వ తేదీన సిఇఓ గారు రావడం, కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఇది దాదాపు 1 మంత్ నుంచి మన సిఇఓ సార్ మనకి ఎక్కడ కూడా మీటింగ్ అయితే ఇంకా ఎక్కడ కండక్ట్ చేయలేదు. ఇంకా మన ఫౌండర్స్ మిత్రులందరూ కూడా ఆన్ ప్యాసివ్ ఎప్పుడొస్తుంది, ఇంకా ఎంత టైం పడుతుంది, ఇంకా ప్రతి నెల ఇలాగే చెబుతున్నారు అనే విషయాలు మనం వింటూ ఉన్నాం. ఓపికగా ఉన్నాం, ఎంతో ఓర్పుతో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో బతుకుతున్నాం. ప్రతి ఒక్కరి ఆశ, ప్రతి ఒక్కరి కోరిక ఆన్ పేసు లాంచ్ అవ్వాలి, మన జీవితం మారాలి, మనం ఆర్థిక స్వేచ్ఛ మనకి రావాలి అనే కోరికతోటి అందరూ కూడా ఉన్నాం. అయితే ఇదంతా కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుంది. ఆ రోజులు రాబోతున్నాయి మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఈరోజు ఆన్ పేసివ్ కంపెనీకి మనం ఒకటి తెలుసుకుంటే దేవుడు ఒకటి తెలిసాడని ఈరోజు కంపెనీ ఒకటి ఆలోచించి ముందుకెళ్తుంటే దీన్ని ఎంతో మంది శకునులు దీని ఎంత ప్రాబ్లం ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొంత ఇబ్బంది జరిగింది. కానీ వాటన్నిటి నుంచి మళ్ళీ మనం రికవర్ అయ్యి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఎదుర్కొని మళ్ళీ మార్కెట్లోకి ఆన్ పేసివ్ కంపెనీ లాంచింగ్ చేయడానికి మన సిఇఓ గారు అహర్నిశలు కష్టపడి ఆయన మళ్ళీ ఆన్ పేసివ్ని స్టార్ట్ చేయడానికి పబ్లిక్కి ఇవ్వడానికి రెడీగా సిద్ధం చేశాడు. దాంట్లో భాగంగా మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల ఎస్ఈసి కేసు అనేది మనకు అతి పెద్ద సవాలు. ఎందుకంటే ఈరోజు అది చిన్న ప్రాబ్లం ఏం కాదు, కంపెనీలకు చాలా పెద్ద ప్రాబ్లం అది. అలాంటి సవాళ్ళను కూడా ఎదుర్కొని ఎంత పెద్ద కేసు అయినప్పటికీ ఈరోజు ఆన్ పేసివ్ కంపెనీకి అలాంటి సపోర్ట్ దొరకడం వల్ల, ఈరోజు మనందరి బ్లెస్సింగ్ వల్ల, మనందరి యొక్క ఆశయం వల్ల, సిఇఓకు ఉన్నటువంటి పట్టుదల వల్ల ఈరోజు ఎస్సిసి కేసును సైతం ఎదుర్కొని ఫైనల్ స్టేజ్లో ఫైనల్గా మనకి ఎన్ఓసి అప్రూవల్కి రెడీగా ఉంది. ఎన్ఓసి అప్రూవల్ రావడానికి ఎదురు చూస్తున్నాం. ఫైనల్గా మనకి ఎస్ఈసి నుంచి ఎన్ఓసి అనేది రావాలి. దానికోసం అయితే మనం కంపెనీ ఎదురు చూస్తుంది. అది రావటం తరువాయి ఆన్ పేసివ్ పబ్లిక్లోకి బిజినెస్ తీసుకొస్తాడు మన సిఇఓ గారు. ఈ ప్రాసెస్ అనేది నడుస్తుంది కాబట్టి చాలా మంది ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇంకా ఎప్పుడు వస్తారు, ఇంకా ఎట్లా చెప్పారు అట్లా చెప్పారంటే ఎవరు ఎట్లా చెప్పినా ఎవరు ఏం చెప్పినా ప్రాసెస్ అనేది ఒక సిస్టమ్ అనేది ఉంది. దానికి ఒక లీగాలిటీ ఉంది. దాని ప్రకారమే కంపెనీ వెళ్తుంది తప్పితే ఎవరి కోసము ఏది జరగదు. కంపెనీ సిఇఓ మనందరికన్నా ఇంకా ఉత్సాహంగా ఉన్నాడు. ఆయనకి ఇంకా పిచ్చి, మహా పిచ్చి ఆన్ పేసివ్ ఎప్పుడు ఇవ్వాలా, ఎప్పుడు చూడాలా, జనాల్లో ఆనందం చూడాలి, ప్రతి ఒక్క ఫేస్లో నేను హ్యాపీనెస్ చూడాలి, ప్రతి ఒక్కరికి మంచి ఇన్కమ్ ఇవ్వాలి, ఆన్ పేసివ్ ప్రపంచానికి తెలియజేయాలి, ఆన్ పేసివ్ ద్వారా ఎంతోమంది హ్యుమానిటీ కొన్ని లక్షల కోట్ల మందికి నేను సాయం చేయాలి అనే ఆలోచన ఆయనకి మనకన్నా 100 రెట్లు ఉంది అని ఆయన ఓపికతో ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఓపిక బట్టి వర్క్ చేపిస్తూ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు తప్పితే ఆయన ఖాళీగా ఏం లేడు, ఆషామాషిగా లేడు. సిఇఓ మనకన్నా ఎన్నో రెట్లు తపనతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు. కానీ ఈరోజు ఆన్ పేసివ్ పబ్లిక్లోకి వస్తుంది. అది ఎప్పుడు అంటే మే నెలలో వస్తుందని చెప్పుకున్నాం. ఏం సార్ మే నెల చెప్పారు, అయిపోయింది మరి. మే నెల చెప్పాం కానీ లాస్ట్ మంత్ మే 7వ తేదీ మీకు అందరూ తెలుసు. మే 7వ తేదీ ఎస్సిసి కేసు హీరింగ్లో భాగంగా అక్కడ ఎన్ఓసి వస్తుందని సిఇఓ గారు అనుకున్నారు. కానీ అక్కడ మనకి ఎన్ఓసి రాకపోగా వాళ్ళు మనకి ఏదైతే ఎన్ఓసి కంప్లైంట్ ఉందో దానికి సంబంధించిన ఫండ్స్ని క్లియర్ చేయండి, కమిషన్స్ ఇవ్వండి, ఇచ్చేసి చూపించండి అని చెప్పేది వాళ్ళు చెప్పిన వాదన అక్కడ. అందుకని దాంట్లో భాగంగా మే నెలలో అది అక్కడ కానీ ఎన్ఓసి వచ్చింటే మనకు మే నెలలో లాంచ్ అయ్యేది, బ్రహ్మాండంగా ఇన్కమ్ తీసుకునేవాళ్ళం. కానీ కాలేదు అంటే కారణం రీజన్ అది.
అందుకని సీఈఓ గారు మే నెలలో మళ్ళీ మనకి 7వ తేదీ అక్కడొచ్చిన హియరింగ్‌ని బట్టి మనకెక్కడ మీటింగ్ గూడా మళ్ళీ పెట్టలేదు. ఆయన అదే పనిలో ఉన్నాడు. ఏం జేయాలంటే మళ్ళీ జూలై 7వ తేదీకి మన హియరింగ్ ఉంది. అంటే రేపు క్లారిటీ మన కేస్ సంబంధించి. మరి ఆలోపు మనం ఏదైతే కమిషన్‌లివ్వాలో, ఏదైతే బోనస్‌లివ్వాలో కంపెనీకి అది ఇచ్చి చూయించమన్నాడు గాబట్టి, ఆ ఇచ్చే క్రమంలో వర్క్ నడుస్తుంది. అది గత మే 3 తేదీ నుంచి ఆయన ఆ ప్రాసెస్‌లో ఉన్నాడు. ఫండ్స్‌ని సేకరించుకుంటూ కొంత ఫండ్స్‌ని గ్యాదర్ చేసుకొని కొన్ని కంపెనీస్‌ని, కొన్ని కార్పొరేట్ వ్యక్తుల దగ్గర ఫండింగ్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకి మే నెలలో తీసుకొని ఇచ్చేద్దాం అనే క్రమంలో ఆయనకి సాటిస్ఫాక్షన్‌గా లేకపోగా కొంత అమౌంట్ వస్తే తక్కువ అమౌంట్ ఇచ్చి ఫౌండర్స్‌ని ముందుకు తీసుకెళ్ళటం అనేది ఆయనకి ఇష్టం లేదు. ఆయన సాటిస్ఫాక్షన్ లేదంట ఆయనకి సార్‌కి. మరి ఆ సాటిస్ఫాక్షన్ మరీ అంత తక్కువ ఇచ్చి ఎలా తీసుకెళ్తాం ఇన్ని రోజులు కాగిగూడ అని చెప్పి ఆయన మళ్ళీ ఇంకా కొంత ఫండింగ్‌కి ఈ మే నెల మొత్తం గూడా ట్రై జేశాడు. మాకు తెలిసిన సమాచారం కొద్దైతే ఆయనకి ఫండ్ అనేది దొరికింది. మంచి కార్పొరేట్ కంపెనీలు హెల్ప్ చేశాయి. కార్పొరేట్ వ్యక్తుల సపోర్ట్ ఉంది. కాబట్టి ఈరోజు మనకి ఒక మంచి ఫండ్ అనేది ఆయన తీసుకోవడం జరిగింది. దాన్ని మనకి ఇచ్చేసి పబ్లిక్‌లోకి మనకి ఆన్ ఫేస్‌ని లాంచ్ చేసేదానికి అన్ని సన్నద్ధాలు జరుగుతున్నాయి. ఏదేమైనా మనకి ఈ జూన్ మంత్ ఎందుకంటే నాకు బాగా చాలా బెస్ట్ ఫేవరెట్ మంత్ ఈ జూన్ మంత్. ఈ జూన్ మంత్‌లో చాలా విషయాలు గూడా నాకు మంచిగా జరుగుతుంటాయి. నాకే గాదండి కంపెనీకి గూడా ఈ జూన్ మంత్ మంచి రోజులని జెప్పొచ్చు మన ఆన్ ఫేస్ గూడా. ఈ జూన్ మంత్‌లో ప్రాసెస్ ప్రకారం ఇస్తాడా? ఇట్లా చెప్తారని గాదు. ప్రాసెస్ ప్రకారం అయితే జూలై 7వ తేదీ నాటికి మనం అన్నీ సబ్మిట్ చేయాలి గాబట్టి, 5వ తేదీకే సబ్మిట్ చేయాలి గాబట్టి, ఈరోజు ఈ ఫండ్స్ మొత్తం గూడా ప్రతి అకౌంట్‌కి ఇచ్చేసి, ఈ బోనస్‌ల రూపంలో ప్రతి ఫౌండర్ అకౌంట్‌కి ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ జేసి, ఇచ్చిన అమౌంట్ తోటి మేము ఇచ్చామనే దానికి కంపెనీకి ఫైలింగ్ చూయించాలి. ఏది కోర్ట్‌కి. ఎస్‌ఈసీ కేస్‌కి మనం ఫైలింగ్ చూయించాలి గాబట్టి, కంపల్సరీ ఇవ్వాల్సిన పరిస్థితయితే వచ్చింది. ఇచ్చేస్తున్నాడు గూడా. నో ప్రాబ్లమ్. 100% ఈ జూన్ మంత్‌లో మనకు ఆన్ పేసు మన వెబ్‌సైట్‌లో మన ఫండ్స్ బోనస్ రూపంలో మనం చూసుకోవచ్చు. అది ఎప్పుడా అంటే ఈ మంత్‌లోనే. అది ఏ రోజు డేట్ అనేది చెప్పలేం గానీ, రేపు ఫస్ట్ వీక్ తర్వాత 7వ తేదీ తర్వాత ఎనీ టైమ్. మనకి 7వ తేదీ వస్తే ఆ రోజు బక్రీద్ పండుగుంది. వస్తే అది అరబిక్ వెబినార్‌కి సీఈఓ గారు వస్తారని ఒక ఎల్సీ నంబర్ చెప్పడం జరిగింది. పోస్ట్ గూడా ఒకటి పెట్టాడు. కానీ వస్తే రావచ్చు.